కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ హోలీ వేడుకల్లో తడిసి ముద్దయ్యారు. అభిమానులు పార్టీ కార్యకర్తల సమక్షంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అందరితో కలిసి హోలీ ఆడారు, రంగు నీళ్లు చల్లారు, అందరికీ రంగులు అద్దారు. ఆనందోత్సవాల నడుమ పండుగ జరుపుకున్నారు. తెలంగాణ ప్రజలను కష్టాలు వెంటాడుతున్నాయని, వాటికి విముక్తి లభిస్తుందని జోస్యం చెప్పారు. హోలీ పండుగ సందర్భంగా హిందూ బంధువులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి పండుగ వాతావరణంలో, ఒక సంతోషకరమైన వాతావరణంలో, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా హోలీ పండుగ జరుపుకుంటా ఉన్నారు. ఈ ఒక్కరోజే కాకుండా అన్ని రంగులు కలిసి అన్ని రంగులను జలుపుకుంటాము, రకరకాల రంగులను జలుపుకుంటాము. అదే రీతిగా హిందూ సమాజం అంతా కలిసి ఉండాలని చెప్పి, హిందూ సమాజానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఎక్కడ ఆపద వచ్చినా, హిందూ ధర్మానికి అవమానం జరిగినా హిందూ సమాజం అంతా సంఘటితం కావాలని చెప్పి ఈరోజు అన్ని రంగులు జలుపుకుంటున్నామో అన్ని కులాల ప్రజలు కూడా ఇవాళ ఏకతాటిపైకి వచ్చి తమ ఐక్యతను ప్రతిసారి ప్రదర్శించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఏ కష్టాలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ హోలీ పండుగ నిర్వహించుకోవాలని చెప్పి, హోలీ పండుగ తర్వాత ప్రతిసారి చూస్తున్నాం స్నానాల కోసం చెరువులకు గాని ఇతర నదులలో చేసేటప్పుడు దయచేసి యువత అంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. గాలి, నీరు, నిప్పుతోని మజాక్ చేయొద్దు మనం, అవి పవిత్రమైనవి. కానీ ప్రతిసారి హోలీ పండుగ తర్వాత ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిసారి ఏదో ఒక ప్రాంతంలో స్నానానికి పోయో ఏదో రకంగా ఇలా ప్రమాదాలకు గురవుతారు. కాబట్టి ఇది మంచి పండుగ, సంతోషకరమైన వాతావరణం జరుపుకునే పండుగ, అందరు కలిసిమెలిసి జరుపుకునే పండుగ. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి హిందూ బంధువులందరూ కూడా హోలీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి వాతావరణంలో పండుగ నిర్వహించుకుందాం. తెలంగాణకి అందరికీ హ్యాపీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఫ్యామిలీ హెల్త్ని చూడాలి. ఫ్యామిలీ అండ్ హెల్త్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు నల్గొండ జిల్లాలో కలెక్టర్ క్యాంప్లో మేము హోలీ వేడుకల అరేంజ్మెంట్ చేశాము. అందరూ ఆఫీసర్స్, క్యాడర్ స్టాఫ్ అందరూ, రకరకాల అసోసియేషన్స్, మీడియా, పాత్రికే మిత్రులు వీళ్ళందరూ ఇక్కడ రావడం ఎంతో సంతోషంగా ఉంది. నాది ఉత్తరప్రదేశ్ ప్రాంతం. ఉత్తరప్రదేశ్కి పోటీ పడే విధంగా ఇక్కడ నల్గొండలో ఈరోజు ఈ వేడుకల ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నేను హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరూ బాగుండాలి.